కిందటే తెలంగాణలో ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ప్రచార పర్వం ముగియడం జరిగింది. ఎల్లుండి ఉదయం నుంచి ఎలక్షన్స్ ఉండడం జరుగుతుంది. పోలింగ్ అనేటువంటిది ఉంటుంది. మొత్తం 17 లోక్సభ స్థానాలకు తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. అందులో 16 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా లోక్సభ స్థానాలను కైవసం చేసుకునే దిశగా టీఆర్ఎస్ పార్టీ ప్రణాళికని సిద్ధం చేసుకుంది అని చెప్పుకోవచ్చు. మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా 16 స్థానాల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవాలి అనేటువంటి గెలుస్తాము అనేటువంటి ధీమాని టీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇందుకు అనుగుణంగానే టీఆర్ఎస్ పార్టీ ప్రణాళికల్ని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడానికి ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ జనాల్లో ఉండడం జరిగింది. 2 బహిరంగ సభలని కూడా నిర్వహించడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే కరీంనగర్, నిజామాబాద్లో భారీ బహిరంగ సభల్ని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో కూడా సీఎం కేసీఆర్ స్వయంగా క్యాంపెయిన్ చేయడం జరిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి 3 నియోజకవర్గాలు మినహాయిస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా సీఎం కేసీఆర్ ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. కొన్ని నియోజకవర్గంలో 2 సార్లు ప్రచారాన్ని కూడా కొనసాగించడం జరిగింది. అదేవిధంగా మరొక వైపు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హైదరాబాద్లో అదేవిధంగా మిగతా తెలంగాణ జిల్లాల్లో కూడా తన ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి 3 పార్లమెంటు స్థానాల్లో కేటీఆర్ విస్తృతంగా దాదాపు 4-5 రోజులు ఒక్కో నియోజకవర్గానికి 4-5 రోజులు రోడ్ షోలు నిర్వహించడం జరిగింది. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరికి సంబంధించినటువంటి లోక్సభ స్థానాల్లో మిగతా తెలంగాణ జిల్లాలలో కూడా ఆయన రోడ్ షోలని అదేవిధంగా బహిరంగ సభలని కూడా నిర్వహించడం జరిగింది. సో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా, మంత్రులు మరొక వైపు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ, కార్యకర్తలందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు అని చెప్పుకోవచ్చు. పార్టీలో ఉన్నటువంటి పై స్థాయి నుంచి మొదలు పెడితే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ప్రచారంలో పాల్గొన్నారు అని చెప్పుకోవచ్చు. 16 లోక్సభ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేటువంటి దిశగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతోంది. గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో వచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువగా ఈసారి పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్లమెంట్ నియోజకవర్గం కింద అయితే ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాళ్ళు గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే భారీ మెజారిటీని తమ ఎంపీకి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 16 లోక్సభ స్థానాలు గనక గెలిచినట్లయితే ఖచ్చితంగా కేంద్రంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగగలుగుతాము. ఢిల్లీని శాసించి తెలంగాణకి కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈసారి బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, ఎవరు కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి అవకాశం కనిపించడం లేదు. సంకీర్ణ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు 16 ఎంపీలు చేతిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీయే ఒక బలమైనటువంటి పాత్రను కేంద్రంలో పోషించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది జనంలోకి పదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బలంగా తీసుకెళ్లగలిగారు. 16 స్థానాలు కనుక చేతిలో ఉంటే కనుక ఏ పనులైనా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పగలిగారు సీఎం కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు. సంకీర్ణ ప్రభుత్వం వచ్చినట్లయితే కనుక 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే మనం ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండగలుగుతాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి లోక్సభ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు సీఎం కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్తో పాటు కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దాన్ని స్పష్టంగా చెప్పి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా ప్రజలకు చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఢిల్లీలో ఏ రోల్ పోషించబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇక ముందు తాను ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేయబోతున్నాను అనేటువంటి విషయాన్ని ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాము గతంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, తెలంగాణ పట్ల సీఎం కేసీఆర్కు ఉన్నటువంటి విజనరీ కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి 16 లోక్సభ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని టీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా 16 ఎంపీ స్థానాలను గెలిచి ఢిల్లీలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగబోతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ప్రచారం ముగిసేప్పటికీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చోట టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా అనుకున్నటువంటి సీట్లను సాధిస్తాము అనేటువంటి ధీమాలో టీఆర్ఎస్ పార్టీ